మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ డాక్టర్ ఏ. నటరాజ్ గారు, ట్రెజరర్ జగపతిరావు, ఏఎంసీ మెంబర్లు తిరుపతిరెడ్డి మరియు డాక్టర్ సి. బాబుల్ రెడ్డి, పాలమూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ బాలరాజ్ మరియు గిరి ప్రసాద్ రెడ్డి గార్లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ డాక్టర్ ఏ. నటరాజ్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న విధానం, స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం సన్నిధి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు మిఠాయిలు పంచిపెట్టారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆలరించాయి. ఈ కార్యక్రమంలో సన్నిధి ఆశ్రమం సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ, టీచర్లు, ఏఎన్ఎం, ఆయాలు, సన్నిధి ఆశ్రమం స్టాఫ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి అయిపోయినాక మనది అమ్మ ప్రపంచంలో అందరికంటే పెద్దదైనటువంటి చాలా విశిష్టమైనటువంటి రాజ్యాంగం దాని అవసరమైన సవాలు చేసుకుంటూ విభిన్నంగా మన దేశం వరకు కొనసాగుతుంది. అయినప్పటికీ ఆకలి సమాజంలో సమాజంలో మాట్లాడుకోవడం వల్ల అందరికీ కూడా దేశం కొరకు ఈ చదువు అయిపోయిన తర్వాత మాట్లాడాలని చేస్తూ నమస్కారం. ఈరోజు మనము మన కులము మతము వర్గము భేదవాడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జాతీయ పండుగగా జరుపుకునేటటువంటి మన యొక్క ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఇక్కడ ఎవరు పిల్లలు ఎక్కువ ఏ తారతమ్యం ఉన్నోడు లేనోడు అనే తారతమ్యం మనకి 20 ఏళ్ళు మనము పోరాటం తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్నాక మన యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రోజు. సో మనం అందరం కూడా మనందరికీ రాజ్యాంగం హక్కులు కల్పించింది. ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులతో పాటు బాధ్యతలు కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి. హక్కులు కూడా అందరికీ కూడా మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.